మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. జీవితంలో రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుందని అనడానికి సాక్షాత్తు ఈ ఘటనే నిదర్శనం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. కానీ వారి ప్రేమను ఒకరితో ఒకరు చెప్పుకునేందుకు ధైర్యం సరిపోలేదు. అలా క్రమంగా దూరమయ్యారు. పెద్దయ్యాక పెళ్లి, పిల్లలు ఇలా ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. కానీ విధి మళ్ళీ వారిద్దరిని షార్ట్ ఫిల్మ్ రూపంలో ఒకటయ్యేలా చేసింది. సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ వారిద్దరూ పెళ్లి పీటలెక్కారు. వింటేనే షాకింగ్ గా అనిపిస్తుంది కదా? అవును, మీరు విన్నది నిజమే. సినిమాకు మించిన ట్విస్ట్ లో ఉన్న ఈ లవ్ స్టోరీ కేరళలో జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ లవ్ స్టోరీ వైరల్ గా మారింది. కేరళకు చెందిన 65 ఏళ్ల జయప్రకాష్, రష్మిల ప్రేమ కథ సినిమాను మించిన ట్విస్ట్లతో సాగింది. జయప్రకాష్, రష్మి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. చిన్నతనంలోనే రష్మిపై జయప్రకాష్ ఇష్టాన్ని పెంచుకున్నాడు. తననే పెళ్లి చేసుకోవాలని సైతం కోరుకున్నాడు. అయితే రష్మితో తన ప్రేమ విషయం చెప్పేందుకు భయపడ్డాడు. అతడికి ధైర్యం సరిపోలేదు. దీంతో తన ప్రేమ విషయాన్ని మనసులోనే దాచుకున్నాడు. ఇక ఈ క్రమంలో ఇద్దరూ తమ చదువు అయ్యాక తలో దారి వెళ్లారు. రష్మికి మరో వ్యక్తితో వివాహం కాగా జయప్రకాష్ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత జయప్రకాష్ కూడా పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు. వీరిద్దరూ ఎవరి జీవితాల్లో వారు సంతోషంగానే ఉన్నారు. 10 ఏళ్ల క్రితం రష్మి భర్త మరణించగా 5 ఏళ్ల క్రితం జయప్రకాష్ భార్య కన్నుమూశారు. ఒంటరితనంతో బాధపడుతున్న రష్మి ఆ వేదన నుంచి బయటపడడానికి సాంస్కృతిక కార్యక్రమాలు, షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం ప్రారంభించారు. మరోవైపు తండ్రి ఒంటరితనాన్ని గమనించిన జయప్రకాష్ పిల్లలు ఆయన్ని రెండో వివాహం చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఒకరోజు రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ను జయప్రకాష్ చూశారు. 5 దశాబ్దాల క్రితం తాను ప్రేమించిన వ్యక్తిని గుర్తుపట్టిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా దర్శకుడి ద్వారా ఆమె కూతురు ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. పాత జ్ఞాపకాలు మళ్లీ చిగురించాయి. జయప్రకాష్ తన వివాహ ప్రపోజల్ను రష్మి ముందు ఉంచారు. మా అమ్మ సంతోషమే మాకు ముఖ్యమంటూ రష్మి కూతురు అల్లుడు జయప్రకాష్తో వివాహానికి పచ్చ జెండా ఊపారు. గత ఆదివారం కొచ్చిలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది అంటూ రష్మి కూతురు తన తల్లి పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. తల్లిదండ్రులు ఒంటరితనాన్ని అర్థం చేసుకొని వారి ప్రేమను గౌరవించిన ఈ పిల్లలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక మరికొందరు జయప్రకాష్ తన చిన్ననాటి ప్రేమికురాల్ని పెళ్లి చేసుకొని తన జీవితంలో వెలితిగా ఉన్న తన కోరికను నెరవేర్చుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.